ఇలా ఎత్తి అలా తిప్పి ఇలా పడేసి మీద ఎక్కి ఒక తొక్కి మామూలుగా ఉండదు మరి. కాడితే వెళ్ళి తిరగనలో పడతారు. యా, సో స్టారింగ్ విష్ణు విశాల్ అండ్ ఐశ్వర్య లక్ష్మి. మనం ఆల్రెడీ గట్టా కుస్తీ 1 చూసాము, ఇట్స్ బీన్ అ బిగ్ హిట్. అండ్ గట్టా కుస్తీ 2 ఇస్ నాట్ ఎనీ లెస్. మూవీ అయితే అద్దరిపోయింది. ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. సో వీ నో లైక్ ఫస్ట్ పార్ట్ని కంటిన్యూషన్గా ఎలా తీస్తాడా అసలు ఏం కాన్సెప్ట్ అనుకున్నాను, బట్ సూపర్గా తీశారు. ఎస్ ఇండివిడ్. సో దే ఆర్ హ్యాపీలీ మ్యారీడ్ కపుల్ అండ్ దే హ్యావ్ గెట్స్ ఎ జాబ్, గవర్నమెంట్ జాబ్, అండ్ హీఈస్ బేసికలీ జాబ్లెస్. అంటే జాబ్లెస్ అని కాదు, హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ కిడ్ అండ్ వైఫ్. హీ లవ్స్ కుకింగ్. యా, and he trains the women, neighborhood women anamata, with fitness and everything. He's doing a great job, but he doesn't get enough respect anamata. So దాని నుంచి build అయ్యే story and her career, what happens, is she successful in her career, and ఎవరైనా వాళ్ళ రిలేషన్షిప్ని స్పాయిల్ చేస్తారా, they have some internal wars and సో ద కాన్సెప్ట్ ఇస్ లైక్ అగైన్ తను పార్టిసిపేట్ చేస్తుంది ఈవెన్ జాబ్ వచ్చినా కానీ. సో తను చిన్నప్పటి నుంచి Wrestling చాలా ఇష్టం. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా బాగా చూపించారు. మూవీ ఫస్ట్ మూవీ కూడా మనకి గుర్తొచ్చేలాగా మంచిగా చెప్పేస్తారు మొత్తం. సో దే ఆర్ డాటర్ ఇస్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్ ఎల్స్ అనమాట అదర్ దాన్ రెస్లింగ్. సో వీళ్ళ ఇంట్రెస్ట్ దాని మీద రుద్దాలా వద్దా ఆ టాపిక్ కూడా తీసుకొని వచ్చారు. యా, సో మన హీరోయిన్కి లైక్ షీ క్వాలిఫైస్ ఫర్ నేషనల్ లెవెల్. సో అది కోచ్కి వాళ్ళ ఫ్రెండ్కి ఇష్టం ఉండదు. స్పాయిలర్స్. స్పాయిలర్ కాదు, స్టార్టింగే తెలిసిపోతుంది వితిన్ 10. సో అక్కడి నుంచి లైక్ సో దేనివల్ల తను డిస్క్వాలిఫై అవుతుంది. ఆ డిస్క్వాలిఫై అవ్వడానికి రీజన్ వీళ్ళ హస్బెండ్ అయ్యి అండ్ వీళ్ళిద్దరికి గొడవ అయ్యి, అండ్ అక్కడి నుంచి మన క్యామియో, స్పెషల్ క్యామియో కోర్ట్ సీన్ విత్ రమ్యకృష్ణ, అవి కూడా బాగా తీశారు. అండ్ ఫైనల్గా లైక్ హౌ దే సాల్వ్ చేసుకుంటారు. క్లైమాక్స్ లో వీళ్ళిద్దరు మధ్యలో రెస్లింగ్ పోటీ అయితే అద్దరిపోతుంది. సో దాని తర్వాత అగైన్ హౌ షీ విన్స్. సో ఇదంతా కూడా గెట్ బ్యాక్స్ అనేది చాలా బాగా చూపించారు. కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, ఎమోషన్, డ్రామా. ఇట్స్ వెరీ నైస్ మూవీ, చాలా బాగుంది, టచ్. అండ్ పార్ట్ 3 కూడా తప్పకుండా చూడాలనే ఫీలింగ్ ఉంది, కానీ ఏం పెడతారో తెలియదు. 1 తర్వాత ఏం చేస్తారో అనిపించింది 2కి, అలాగే 3 కూడా ఏమైనా చేయొచ్చు. Yeah, we are actually interested in the next coming up movie also. Thank you for watching our video. Bye.